ఎక్కడో అమ్మ కడుపులో కటిక చీకట్లో ఉన్నటువంటి పసి గుడ్డు బయటికి వచ్చిన తరువాత అంత వెలుతురు, అంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి మాటలు విని ఆ శబ్ద ప్రకంపనలకు భయపడిపోతే సాక్షాత్ పరదేవతా స్వరూపిణి అయి అక్కున చేర్చుకుని తల్లి కాపాడుతోంది. అటువంటి అమ్మనిచ్చాడు. నాకు బిడ్డ పుట్టాడన్న మాతృభావన కలగగానే ఆమె నుండి పాలు ఊరేటట్టు చేసి ఆ పాల వలన బిడ్డ బ్రతికేటట్టు చేశాడు. ఆ తర్వాత ఆహారమును తిన్న తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై శరీరాన్నంతటినీ కూడా సంతరించుకుంటున్నాడు. ఒక్క జీవుడు సుఖదుఖములనేటటువంటి రెండిటిని అనుభవించడానికి సత్వము, రజస్సు, తమస్సు అన్న 3 గుణములతో ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటటువంటి 4 పురుషార్థముల కొరకు శబ్దము, స్పర్శ, రసము, రూపము, గంధము అనబడేటటువంటి 5 తన్మాత్రలతో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను ఎదుర్కొంటూ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరలు కలిగినటువంటి ఈ శరీరంలో పంచేంద్రియములు, మనసు, బుద్ధి, అహంకారము అనబడేటటువంటి 8 సంఘాతంగా 2 కళ్ళ కన్నాలు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు కలిపి 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రములు కలిగిన తోలుతిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులను కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు ఒక తోలుతిత్తిలోంచి ఆ గాలి బయటికి వెళ్లకుండా శాసించి నిలబెట్టిన వాడెవరో ఆయన పరమాత్మ. ఆయన స్థితికారుడై విష్ణువై పోషించి నిలబెడుతున్నాడు. తిన్నది జీర్ణం చేస్తున్నాడు. నిద్రపోతూ ప్రవచనం చేయి, నిద్రపోతూ వ్రాయి, నిద్రపోతూ చదువుకో అంటే చేయలేను. కానీ నేను నిద్రపోతున్నప్పుడు నా ఊపిరి తీసినదెవరు, నేను నిద్రపోతున్నప్పుడు నా గుండె కొట్టుకునేటట్టు చేసిందెవరు, నా మూత్రపిండములు పనిచేయించినదెవరు, నా తిన్న పదార్థాన్ని జీర్ణం చేసిన వాడెవరు, ఇవన్నీ చేస్తూ నిర్వహిస్తున్న వాడెవడో, నిద్రాకాలిక సుఖమిచ్చి పగలు వాడుకున్న ఇంద్రియముల యొక్క బడలికనంతటినీ తీసేస్తున్న వాడెవరో అటువంటి దయామూర్తి స్థితికర్త విష్ణుస్వరూపం. ఆయన శరీరాన్ని నిర్వహిస్తున్నాడు. ఒక వయసు దాటిపోయిన తరువాత శరీరమంతా జర్జరీభూతమైపోయి సంధిబంధములు సడలిపోయి ఇక శరీరం తనకు సహకరించని స్థితిలో కూడా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండాలన్న భ్రాంతి కలిగితే జీవుణ్ణి, శరీరాన్ని విడిపించి జీవుడికి మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నవాడు కాబట్టి హరుడయ్యాడు. ప్రతి రాత్రి నిద్రిస్తున్నాడు కాబట్టి ఆయన శివుడయ్యాడు.